నిదర్శనం. ఆయన దగ్గర కూడా దండిగా ఆయన దగ్గర కూడా దండిగా ఉన్నాయి. యాక్చువల్గా రాజ్యసభకు పోవలసిన నాగబాబు గారిని రాజ్యసభకు పోనీయకుండా అడ్డుకున్నారు. అంటే అక్కడే వారి తెలివితేటలు తెలిసిపోయాయి. ఎందుకంటే ఈ జనసేనాని దగ్గర నుంచి ఢిల్లీకి పోయి చక్రం తిప్పి వీరు ఏదో వ్యూహాన్ని చేస్తారు అని అతనికి గుర్తించే వీరి చేసే దూకుడికి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పదవులలోనే ఇతనికి పంచే పరిస్థితి వచ్చింది. రాజకీయంగా కూడా ఢిల్లీకి పోలేక రాజ్యసభకు పోలేకుండా అడ్డు వేయడంలో చంద్రబాబు గారు దాంట్లో సఫలీకృతం అయినారనే నేను చెబుతున్నా. అదేవిధంగా బీజేపీలో ఇప్పుడు బీజేపీ మనకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రధాన భూమిక పోషించి ఇక్కడ కూడా ఒక పాగా వేయాలని చూశారు. ఆ పాగాల్లో భాగంగానే మగా ఫ్యామిలీని బాగా వాడుకుంటుంది బీజేపీ. ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవడంలో దిట్ట బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారిని అలానే వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నిజం ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాడుకుంది అనే విధాన్ని వాడుకుని జగన్మోహన్ రెడ్డికి ఎవరి పదవులు ఉంటే వాళ్ళు వాడుకుంటారు సార్. అది తప్పదది బీజేపీకి. దాంట్లో ఉన్న ప్రజలతో అందరికీ తెలిసిన విషయమే అది. అదేం పెద్దగా దాని గురించి మనమేమే ఇప్పుడు ఇంకా వాడుకుంటుందా వదిలేసిందా ఇంకా బీజేపీ వాళ్ళు వాడుకోవడంలో ఎట్లా పెడతారంటే అట్లా మధ్యలో పెట్టుకుంటారు. త్రిశంకు స్వర్గం మాదిరి ఎవరిని వేయకుండా. ఇప్పుడు వదలలేదనుకోండి, ఏదైనా మాట వినలేదనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తాను, ముస్లిం మైనారిటీ బిల్లు ఉంది. ఆ ముస్లిం మైనారిటీ బిల్లు కోసము చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అడ్డం వేశాడు అనుకోండి, ఇమీడియట్ గా ఈడీ ఓపెన్ చేపించి లోపల ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదే విషయం జరిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పంపించి మాట్లాడి మంతనాలు జరిపించారు. కానీ బయటకు వచ్చేటప్పటికి ఏమైపోయింది, సోషల్ మీడియా అరెస్టుల కోసం ఢిల్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అరెస్టుల ప్రాణాలు ఎంత, వారి చిన్నవి రాష్ట్రంలో మీరు చూసుకోవాల్సిన అంశాలను దాన్ని కేంద్ర హోమ్ మినిస్టర్ తో మాట్లాడే అవసరం ఏమన్నుందా? అట్లా డైవర్ట్ చేస్తారు. మన జరిగింది ఈ విషయం. మన అందరూ తెలిసి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వాళ్ళ కోసం వెళ్ళారు అని చెప్పినారు. కాదు, అప్పుడు పోయినది ముస్లిం మైనారిటీ బిల్లుకు చంద్రబాబు నాయుడు గారు అగెనెస్ట్ అయినప్పుడు దాన్ని సర్ది చెప్పడానికి, లేకుంటే నువ్వు కూడా లోపలికి పోతావు నాయన, నిన్ను కూడా లోపలేస్తారు అని ప్రత్యేకంగా మంతనాలు జరపడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెళ్ళారు అన్నది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అని చెప్పేది అందరూ తెలుసుకోవాలి. మన జగదీష్ గారు, సరే శ్రీకాంత్ గారు కొత్త రివల్యూషన్స్ చేస్తున్నారు. సరే ఇంకొక విషయం చెప్తా. ఇక్కడ బీజేపీలో పురంధరేశ్వర్ గారు టీడీపీకి అనుబంధ పార్టీగా మార్చారు. ఈ మధ్య కాలంలో పురంధరేశ్వర్ గారు టీడీపీకి మన అనుబంధ సంస్థగా మార్చి పెట్టారు బీజేపీని. ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకునే ముందుకు పోవాలి తప్ప వారికి ఎక్కడా కూడా భూతద్దం వేసినా కూడా ఒక్క క్యాండిడేట్ కూడా దొరకడు. ఈ మధ్య జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జగదీష్ గారు, సరే ఆయన అన్నారని కాదు కానీ బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎత్తుగడలతోటి ముందుకు వస్తుంది. అంటే న్యాచురల్ ఒక రాజకీయ పార్టీ తాను పెరగటానికి ఉన్న అవకాశాలను ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది. ఈనాళ్ళు ఏంటంటే సరే జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టడం, ఇంకా లోక్సభ రాజ్యసభల్లో ఆ బిల్లు ఒకటి నడుస్తూ ఉంది కదా, జమిలీ బిల్లు, దాని మీద ప్రధానంగా దృష్టి